మీ ఫ్యామిలీ గురించి వస్తే పిల్లలు ఎట్లా సార్? 2 పాపలు నాకు. పెద్ద పాప అల్లుడు ఆటోమొబైల్ ఇంజనీర్స్, ఫోర్డ్ కంపెనీ డెట్రాయిట్ లో ఉంటారు. రెండో పాప హోమియోపతి డాక్టరు. రెండో అల్లుడు అడ్వకేట్. సో వారసుడు లేడు కాబట్టి సినిమా ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు ఎవరు లేరు అసలు. లేలే, నా ముందు నా ఫ్యామిలీలో ఎవరు లేరు, ఆ తర్వాత కూడా లేరు. మా పిల్లలిద్దరు సింగర్స్, డాన్స్ చేస్తారు. సింగర్ పెద్ద పాప సింగర్ కూడా చేస్తుంది, అంతే. అంటే మీరు నాట్ బై ప్రొఫెషన్. ఓకే. మీ ఇన్నేళ్ల కెరీర్ లో మీ వైఫ్ మీకు ఇచ్చిన ప్రోత్సాహం, ఎందుకంటే తనే మీ బ్యాక్ బోన్, ఎట్లా ఉండేది సార్? మీరు షూటింగ్లకి బయటకు వెళ్ళిపోతుండేవారు, పిల్లలతో ఈవిడ పడే కష్టాలు. క్వశ్చన్ అయ్యింది అంతే. వేరు ఎంత మంచి ఆవిడ సార్, మీరు లక్కీ సార్. మేమైతే చంపేస్తాం, ఎందుకు ఏంటి ఎంత టైం అయింది. క్వశ్చన్ అయ్యింది అంతే అంతే. చాలా నాకు చాలా లక్ అయితే. నేను కూడా పెద్దగా నా ప్రాబ్లమ్స్ ఏం చెప్పను ఇంట్లో, వాళ్ళకి తెలియదు. నా ప్రపంచం వేరు. ఇంట్లోకి వస్తున్నప్పుడు నా మొబైల్ కూడా సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. నా ప్రొఫెషనల్ కాల్ కానీ నా మనసు అయితే ఇది కానీ వాళ్ళకి సంబంధం లేదు, అసలు ఏం లేదు. బయటికి వెళ్తుంటే ఎక్కడికి మనసు అయితే కానీ అడుగుతుంది, అలా జోక్గా అంతే. అసలు నన్ను డిస్టర్బ్ చేయరు, నన్ను అడగరు, నేను చెప్పను. అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ మనం చూసుకుంటే రామానాయుడు స్టూడియో కానీ, సురేష్ ప్రొడక్షన్ కానీ, ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? అట్లా లేదు, అంటే ఒక నిబద్ధతతోటి చిన్నప్పటి నుంచి ఒక స్టైల్లో, మేకింగ్ స్టైల్లో ఎప్పుడైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారో, ఆ మారుతున్నప్పుడు కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు, కొంతమంది దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ని చంపుకుంటూ వెళ్ళిపోతారు, అంతే తప్ప సినిమా మేకింగే లైఫ్ వాళ్ళకి. కానీ ఇలాగే తీయాలి సినిమా అనేది మాత్రం ఒక సిస్టమ్ ఉంటుంది కొన్ని కంపెనీలకి. సో వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు. అలాగే ఇప్పుడు కెఎస్ రామారావు గారు, ఆయన ఎంత డబ్బు సంపాదించినా మళ్ళీ సినిమాలోనే పెట్టాడు. ఆయన సంపాదించిన డబ్బు అంతా సినిమాకి, ₹1 సంపాదించినా కానీ మళ్ళీ సినిమాలోనే పెట్టాడు తప్ప మీరు ఎక్కడైనా చూడండి కెఎస్ రామారావు గారి లైఫ్ లో ఇంకొక ప్రోడక్ట్ చేయలే, ఆయన ఇంకో వ్యాపారం చేయలే. అలాగా అంటే ఎగ్జాంపుల్కి నాకు ఆయన చాలా ఇష్టమైన వ్యక్తిను, మనసుకు దగ్గర వ్యక్తి, మనం సైతాన్ని దీవించే వ్యక్తి కాబట్టి ఆయన నేను ఎప్పుడు కలవను, ఆయన్ని ఇప్పుడు కలవను, అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే అలా అనమాట. అలాగా ఉన్నప్పుడు వాళ్ళు దీనికి కొంచెం కష్టంగా ఉంది అన్నప్పుడు తగ్గిపోతారు ప్రొడక్షన్ చేయటం, అట్లా. అంటే తొమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా 15 సినిమాలు అనౌన్స్ చేశారు, దానిపై మీరు ఏమంటారు సార్? లేలే, అతను చాలా ఉత్సాహమైన వాడు, అందరిని కలుపుకొని వెళ్ళేవాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలు కూడా అతనికి సపోర్ట్ చేస్తాయి. అతను కూడా అలాంటి ఒక జీలు ఉన్నాడు నాయుడు గారి లాగే. బట్ నాయుడు గారితో పోల్చడం అనేది ఎంతవరకు అది కాదు, కానీ ఇతను సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సినిమాలకి అతను లాంటి చాలా అవసరం. రామ సత్యనారాయణ అంటే మీరు నాగేశ్వరరావు గారి అప్పుడు కూడా చూసారు మీరు, అప్పుడు ఏంటి కథ అంటే మనం జెమినీ గణేష్ గారు, సావిత్రమ్మ గారి గురించి మనం చెప్పుకుంటాం కొన్ని కథలు, అలాంటివి ఇప్పుడు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి సార్. సెలబ్రిటీల విడాకులు ఎందుకు జరుగుతుంది? అది మీరు చెప్తారు, కరెక్ట్ గా చెప్తారు. అంటే అట్లేం లేదమ్మా. ఇప్పుడు రంగుల ప్రపంచంలో మనము మన వ్యక్తిగతం ఏదైతే ఉందమ్మా దాన్ని సెపరేట్గా చేయాలా. ప్రొఫెషన్ వేరు, మన వ్యక్తిత్వం వేరు, ఆ వ్యక్తిగతం వేరు. దాన్ని కూడా నీ ప్రొఫెషన్ లాగే వ్యక్తిగతాన్ని కూడా కలర్ఫుల్గా చూసుకున్నావు అనుకో, చిన్న దెబ్బ తగిలినా కానీ తట్టుకోలేరు. సో ఆ రియాలిటీ ఏంటి, ఆ నిజ జీవితం ఏంటి అన్నది చూస్తే కానీ నా లైఫ్లో నేను ఇల్లు కొనుక్కుంటే కానీ కారు కొనుక్కోకూడదని కూర్చున్నాను నేను. బట్ నా ఏజ్ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ అప్పుడు ఫస్ట్ కారే కొనుక్కున్నారు. బట్ రెమ్యునరేషన్ వాళ్ళకంటే రూపాయి నాకు వచ్చేది, నాకే ఎక్కువ వచ్చేది. కారు చూసి ఎవరు రెమ్యునరేషన్ పెంచరు, పెర్ఫార్మెన్స్ చూసే పెంచుతారు. కానీ వాళ్ళకి ఉన్న అలవాట్లు, వాళ్ళకున్న సోకుల్లో అది కూడా ఒక లైఫే. బట్ నేను బాధ్యతగా తీసుకున్నా. ఇల్లు అనేది మనకి మనం ఉండడానికి ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా. కారే ఉంది, ఎప్పుడు తిరగలేము కదా. అలా నేను తీసుకున్నా. అంటే ఎవరి జీవన విధానం వాళ్ళు, అదే నేను ఎందుకు ఇంకొకళ్ళని అనడం కాదు, మనం అంచేత దాన్ని బట్టి ఉండాలి అంతే. అంటే మీరు అన్నారు గేటు బయటే నేను ఉండిపోయిన రోజులు ఉన్నాయి అని చెప్పి, ఇప్పుడు మీరు అనుకున్న ఇల్లు, కారు, లగ్జరీ లైఫ్ అంతా వచ్చేసింది మీకు. అప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు మీకు ఎదురయ్యారా? ఎప్పుడైనా ఎదురయ్యారా లైఫ్ లో? నా చుట్టూ సలాం చేశారా సార్? ఉంటారు. భజన ఉంటది కదా, మనం ఆటోమేటిక్ గా మనం బాగుండాలంటే భజన వస్తుంది. భజన అని కాదు కానీ అంటే
వాళ్ళు బై బర్త్ పుట్టుకతో వాళ్ళు దుర్మార్గులు గారు. వాళ్ళ సిచ్యుయేషన్ లో వాళ్ళకి ఒక అహంకారం వచ్చి నేను ఇంత పొజిషన్ లో ఉన్నాను కదండి, ఆ పొజిషన్ దూరం అయిన రోజులు కూడా ఉంటాయిగా. అవును. ఇప్పుడు నేను ఇందాక చెప్పాక నాతో కలిసి ఉన్న వాళ్ళు చాలా మంది పైకి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంట్లో ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రం బయట ఉన్నారు. అలాగే నేను ఇంత కష్టపడుతూ నేను పెంచిన కుర్రాళ్ళల్లో 29 మంది ఫిల్మ్ డైరెక్టర్లు అయ్యారు. సూపర్ సార్, మీరు చెప్పుకోవడానికి ఒక ఇది కూడా కదా, 100% కదా. ఇప్పుడు అలా ఎంతమందిని నేను ఎంత చేశాను అనేది చరిత్ర. అది అది ఇండస్ట్రీలో లైవ్ కదా. ఓకే. అట్లా డబ్బుని ఎలా చూస్తే మన దగ్గర ఉంటది, మనం ఎలా పొదుపుగా వాడుకోవాలి, మీ సలహా? ఏం లేదమ్మా, నా అవసరం నోరు కట్టు బతకాలి. నోరు కట్టుకోవాలంట. నోరు కట్టు బతకాలి. మనం విచ్చలవిడిగా ఉంటే ఏముందమ్మా. డబ్బు అనేది ఒక చాటు ఉండడానికి ఇష్టపడదు. స్థిరత్వం లేదు లక్ష్మీదేవి, ఉండదు కదా. ఇష్టపడితే మరి రెండోవాడు ఏమవుతాడు. సో ఆవిడ అలా వెళ్ళిపోతా ఉంటది. ఉన్నప్పుడు భద్రంగా ఉంటే అలా. నేను కూడా టెలివిజన్ ఇండస్ట్రీ డే 1 నుంచి పనిచేస్తున్నాను. నేను ఎన్నో కొనుక్కున్నా, ఎక్కడెక్కడో ఏవో కొన్నా, ఎక్కడెక్కడో పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు గ్యాప్ లో ఏం చేస్తాను మరి. ఇప్పుడు ఒక ఛానల్లో నేను పని చేయడానికి కొంత మిగిలిన లైఫ్ అంతా వదిలేయాలి. పని చేసిన తర్వాత ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, రీకలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ బోల్నంత లైఫ్ వదిలేయాలి. మరి అప్పుడు ఎలా పోతుందను. సో ఆ జాగ్రత్త ఉంటే ఆవిడే మళ్ళీ ఆదుకుంటది. నేటి జనరేషన్ వచ్చే వాళ్ళు, సినీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏమైనా? నేను యూతేనమ్మా. మీరు యూతే సార్, మీరు ఆల్వేస్ యూత్, ఎవర్ గ్రీన్. సలహాలు ఇచ్చేటంతటి జీవితం నాది కాదు, కానీ మనని మనగా మనం చూసుకోవాలమ్మా. ఫస్ట్ వ్యక్తిత్వం పాడు చేసుకుని ఎక్కడో తిరగవలసిన పని లేదు. మీరు ఎప్పుడైతే మీలాగా ఉంటారో మీకు డెఫినెట్గా వాల్యూ ఉంటుంది. ఈ సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. సమాజం గుర్తించడానికి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఎవడో మనల్ని పెంచుతాడని కానీ, ఒక వ్యక్తి ఎవడో మనల్ని నాశనం చేస్తాడని కానీ అవకాశమే లేదు. పరిస్థితి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఫేట్, దాన్ని ఏం చేయలేం. అలా గనక తీసుకువెళ్తే దిస్ ఇస్ ఎ ఫేట్, ఓకే మళ్ళీ వస్తుంది నాకు రోజు అని మీరు వెయిట్ చేసి ఫైట్ చేస్తే మీరు లైఫ్ మీదే అంతే. అలాగే సమాజంలో పేదవాళ్ళని, అవసరార్థుల్ని, పేదరికం ఎవరికైనా ఉంటుంది, అవసరం ఎవరికైనా ఉంటుంది, అవసరార్థుల్ని జాగ్రత్తగా గమనించి భగవంతుడు చేయి పెట్టి మన పైకి లాగుతుంటే రెండో చేయి విప్పారిస్తే ఒక్కొక్క ఫింగర్ నుంచి బోల్డ్ మంది అవసరార్థులు జీవితంలో పైకి వస్తారు. ఫైండ్ ద పెయిన్, షేర్ ద గెయిన్. బాధను గమనించాలి, మనం సంపాదించిన దాన్ని షేర్ చేయగలగాలి. అది మనం సైతం. సర్వీస్ ఇస్ గాడ్. టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. కాదంబరి కిరణ్ గారికి నచ్చిన గాడ్ ఎవరు సార్? సర్వీస్. ఓకే. నచ్చిన హీరో? అందరు హీరోలతో పనిచేసాను అంతే. డైరెక్టర్ స్పెషల్ రవితేజ గారి దగ్గర బాగా దగ్గరగా ఉంటాను. అంటే కొరటాల శివ గారు, వినయ్ గారు, త్రివిక్రమ్ గారు, అందరూ, సుకుమార్ గారు, అందరూ మనకు అన్నం పెట్టిన వాళ్ళే, అందులో నచ్చిన వాళ్ళే ఉంటది. అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడిగా నాగార్జున గారు అనుకున్నాము, ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ కూడా వచ్చారు. కరెక్టే అంటారా? అంటే ఆయన నటనని వీళ్ళు పునికి పుచ్చుకున్నారు అనుకుంటారా? ఎట్లా అనుకుంటారు? అట్లా లేదు. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ డిఫరెంట్ గా ఉంటది. సుమంత్ బాబుని చూస్తే అప్పుడప్పుడు నాగేశ్వరరావు గారు ఐస్ లాగా ఉంటుంది. సుమంత్ గారిని అలాగా ఒక్కొక్కళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు నాగేశ్వరరావు గారి కథలు అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఎంత స్పీడ్గా అయిపోయిందంటే, మొన్న ఒక డైరెక్టర్ దగ్గర నువ్వు ఇది చేయకపోతే అది చేయాలి అని ఏదో డైలాగ్ ఉంది. ఇది చెయ్యకపోతే అది చేయాలి సుమా అన్నా. నేను సుమా అనకూడదు సార్. ఇప్పుడు లేదండి సుమా అనకూడదండి మనం అన్నాడు. నాకు షాక్. అరే ఏంటంటే ఏం మారింది? నాకు భావ వ్యక్తీకరణలో ఇలా అయితే అది చేయాలి అంతే, అదే కావాలి నీకు, అది చేద్దాం. సుమా తప్పేం కాదు, నాకు చేయాలి సుమా, అది తప్పు కాదుగా. సో అది మనకి నేర్పిన విధానం. సో మారుతుంది ఇండస్ట్రీ, మనం మారాలంటే. వాళ్ళకి ఏం కావాలి అది ఇవ్వాలి. సూపర్ సార్. అయితే మీ దగ్గర నాకు చూస్తున్నాను ఇందా నుంచి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మాకు ఏంటి స్పెషల్ గా ఉన్నాయి మాకు చూపించాలి మీరు మొక్కలు. అందులో మీ స్నేహితులు కిచకిచ అంటూనే ఉన్నాయి, నెమళ్ళు కూడా అరుస్తున్నాయి. మనం ఎంత ధైర్యం వచ్చింది అట్లా అంటే నా మీద నమ్మకం, మీరున్నారని భరోసా. అదే అలవాటైన వ్యక్తి కదా సార్, అందుకోసం. అవును. అంటే వాటికి ఫుడ్ పెట్టేది కూడా నేనే. మీరే పొద్దుటే లేచి బ్రష్ చేసి బయటకు వచ్చి, అంటే నేను బిజీగా ఉంటే ఆవిడ పెడతది,
ఫస్ట్ మా డ్యూటీని లేచిన వెంటనే ఫస్ట్ వాటికి ఫుడ్ పెట్టడమే. ఓకే. ఫుడ్ పెట్టి రోజులో ఎన్నిసార్లు పెట్టాల్సి ఉంటుంది? మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అంతే. మార్నింగ్ పెట్టింది ఎక్కువ తింటాయి, ఉమ్. ఎక్కువ తింటాయి. ఈవినింగ్ తక్కువ వస్తాయి ఓకే. బాగా. మొక్కలన్నీ చూపిస్తాను సార్ నేను మా ప్రేక్షకులకి తప్పకుండా చూపించి. తప్పకుండా. చాలా మంచి ఇంటర్వ్యూ, ది బెస్ట్ ఇంటర్వ్యూ. ఎంతసేపు టైం కేటాయించారు మా కోసం, మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సార్. ఇట్లాగే మీరు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. అంటే సేవ అనగానే చిరంజీవి గారితో సహా కాదంబరి కిరణ్ గారి పేరు చెప్పేంత స్థాయికి వెళ్ళారు సార్. అది దేవుడిచ్చిన వరం మీకు నిజంగా. ఆయనతోటి నాకు పోలికైంది, కానీ ఆయన చేసేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అవును, అది అందులో కూడా ఆయనది ఏదో కొంచెమైనా మీకంటూ మీ పేరు చెప్తారు. అవును, ఫస్ట్ అవును, అవును. హెల్ప్ అని కానీ నేను ఉన్నాను కాబట్టి మీకు చెప్పగలిగాను, అంత డౌట్ లేక. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 13 ఉన్నాయమ్మా, మనం ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఆక్సిజన్ సిలిండర్స్ 12 ఉన్నాయి. ఒకటే నా దగ్గర మిగిలింది 5 kgs ది. మిగిలినంతా ఇంకా మార్కెట్ లో ఉన్నాయి. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా సీరియస్ అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్తే కాదంబరి కిరణ్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. అది నేను విని షాక్ అయిపోయింది సార్ ఆ రోజు. అందుకని మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది సార్. అదే మీకు ఆ సర్వీసే పేరు తెచ్చిపెట్టింది. నటనే ఉంది. నిజంగా ఈ రోజుల్లో ఇట్లా ఒక మనిషి గురించి వేరే మనిషి గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న మీతో ఈ ఇంటర్వ్యూ నాకు ద బెస్ట్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఆల్ ది బెస్ట్. మరి కాదంబరి కిరణ్ గారి గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయంటే, ఏ మొక్కలు చెప్పండి, ఎందుకంటే ప్రతి మొక్క ఉంది. ఇదేమో మామిడి మొక్క, అట్లాగే వాక్కాయలు అంటూ ఉంటాము మనం పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇవిగోండి ఇక్కడ నల్లగా ఉంటాయి ఇవి గింజలు, ఇవి తినేయడమే డైరెక్ట్గా. ఇవి పువ్వులు చాలా చోట్ల ఉంటాయి. అది ఒక డెకరేషన్ మొక్క అనుకోవచ్చు. ఇంకా పువ్వులు, ఇటు మామిడి మొక్క ఉంది, నేరేడు మొక్కతో సహా వీళ్ళ దగ్గర అన్ని మొక్కలు ఉన్నాయండి. సో సపోటా చెట్టు అండి ఇది. సపోటా కాయలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాయలు. ఇగోండి ఇక్కడ ఉన్నాయి, 2 ఉన్నాయి చూడండి. ఇక నెక్స్ట్ నారింజ కాయలు. ఇవైతే ఒకదానికి ఒక కొమ్మకి 3 కాయలు గుత్తుల్లాగా ఉన్నాయి. ఇగోండి. ఇక ఇటుపక్క చూసుకుంటే ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి, చాలామంది పెంచుతారు కూడా. మనకి ఇప్పుడు కుండీల్లో కూడా వస్తున్నాయి. ఇక జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు. ఇదిగోండి జామ చెట్టు. ఇంకా ఇటు వచ్చేసి మల్లెపాదులు, కనకాంబరాలు, మందారం, అన్ని చెట్లు, అన్ని రకాల అరటి చెట్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదేమో దబ్బకాయ. ఇవి కూడా చాలా కాసినాయి, చాలా ఉన్నాయి. కరివేపాకు చెట్టు ఉంది. ఇంకా ఇట్లాగా ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకా ఏమి ఇల్లు లేవన్నమాట. సో కొండలు, ఇదంతా ప్రకృతిలాగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ములగ చెట్టు ఉంది, అరటి చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయండి. ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు లేదని కాకుండా కలబందతో సహా. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇట్లా ఉండడం వల్ల, పక్కనే కొండ ఉండడం వల్ల ఉడతలు, రామచిలుకలు, ఇంకా పిచ్చుకలు రోజు వస్తూ ఉంటాయి. సార్ వాటితో మాట్లాడుతూ ఉంటారు, చిన్న వీడియోలు పెడుతూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది. ఇదేనండి పిచ్చుకలకి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇవేంటంటే ఫుడ్ ఇక్కడ వర్షం వచ్చినా తడవకుండా కొర్రలు పెట్టారు. ఇంకా ఇక్కడ వాటర్ ఉంది చూసారా, వాటరు తడవకుండా ఇది రేకులు వేసి, రేకుల షెడ్ లాగా వాటి కోసం ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. సో మొత్తానికి అయితే నాకు ఈరోజు ఇదిగోండి, ఇది ఒకటి మందార మొక్క. ఈ మొక్క కూడా పువ్వులు, వైట్ పువ్వులు పూస్తుంటే పేరు నేను మర్చిపోయాను. సో ఏంటంటే ఇలా జరిగిందండి కాదంబరి కిరణ్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ. సూపర్గా జరిగింది. పచ్చని వాతావరణం, చక్కటి గాలి మధ్య చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అండి. మరి ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.